కట్టకపోతే స్ట్రెచ్చర్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినందువల్ల నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు స్ట్రెచ్చర్లకి కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరిగేదానికి ఉంటుంది. కాలువలన్నీ కూడా ఎత్తవరకు అంతా కూడా ఎన్ఆర్జీఎస్ దాకా పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేదానికి అన్ని విధాల రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, మాకు నీళ్లు ఇప్పటికే ట్యాంక్స్లో హాఫ్ ట్యాంక్స్ వరకు చాలా చెరువుల్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మే 10వ తేదీ కల్లా మనం నీళ్లు ఇస్తామని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా ఇప్పటి నుంచే నారుమళ్ళకు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలి. వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలో ఒక నిర్ణయానికి రావాలి. ఎక్కడెక్కడ కాలువల మరమ్మతులు పూర్తయితే మనకు నీళ్లు సఫిషియెంట్గా వస్తాయనే నమ్మకం వాళ్ళ కలగాలి. అందుకని ఇప్పుడు తెలిసినటువంటి 3 కోట్ల రూపాయల వర్కులు కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆఫ్ ద రికార్డులో మొత్తం అందరికీ కూడా నివేదికలు వచ్చినాయి. కాబట్టి రేపటి నుంచే రేపు మే 10వ తేదీ నీళ్లు ఇచ్చే లోపలే ఆ వర్కులన్నీ పూర్తి చేసి రైతులు 2వ పంటకు నీళ్లు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ వాళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తే ఎవరి పరిధిలో వాళ్ళు వర్కులు పూర్తి చేస్తే రేపు ఈ రబీ అంతా కూడా యథేచ్ఛగా పనులు పూర్తవుతాయి. అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జీవోలు రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టెండర్లు వెళ్ళడం, తర్వాత లేదా ఓఎండ్ఎం కింద నామినేషన్లు గీయటం, ఈ లోపల నీళ్లు వచ్చేయటం, వాటిని ఏదో చిన్నగా కలిపెట్టేసి కంప్లీట్ అయిపోయింది అనిపించడం, తర్వాత మీరు ఎంబుక్కులు చేయడం కాకుండా ఈ నెల రోజుల కాలంలోనే అది అన్ని పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని మంత్రివర్యులు కూడా కోరుకుంటూ దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా మీరు ఇచ్చి వాటర్ యూజర్స్ అందరి చేత వర్కులు ప్రారంభించేటట్టు చేయమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.